డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఒక భారీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో గంగాధర మండల ప్లంబర్ అసోసియేషన్, కరీంనగర్ ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అత్యంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ ప్లంబర్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్హులైన కార్మికులకు ఇంద్రమ్మ ఇల్లు, 100 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్లంబర్ జిల్లా అధ్యక్షులు కన్నం మల్లేశం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లంబర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖండం మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఎంబి షరీఫ్, కోశాధికారి దాగు ముత్యం, సలహాదారులు దాని అశోక్, ఆర్గనైజేషన్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు మరియు గంగాధర ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్లంబర్ కార్మికుల ఐక్యత, ప్లంబర్ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, ప్లంబర్ ఐక్యత, గంగాధర ప్లంబర్ ఐక్యత, గంగాధర ప్లంబర్ ఐక్యత. 9 తారీఖు నుండి 14 తారీఖు వరకు బంద్ కార్యక్రమంలో ప్లంబర్ సభ్యులందరూ హుజురాబాద్ నుండి, జమ్మికుంట నుండి, గంగాధర నుండి మాకు మద్దతు తెలపడం జరిగింది. పనులు బంద్ చేసి సామరక్షంగా మన ఏదైతే ఉందో మన ర్యాలీ గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు రావడం జరిగింది శాంతియుతంగా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వం మాకు మన పద్మనగర్ బైపాస్లో అది సబ్ స్టేషన్ పక్కకు 3 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. ఆ జాగా ఇస్తూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ స్థలము మీకు ఎలాంటి చెల్లదని మాకు మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చారని, ఆ ఉన్న స్థలం ఏదైతే ఉందో రద్దు అవుతుందని చెప్పడం జరిగింది. అన్న జెండా కానీ ఏదైనా కార్యక్రమం కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఆ స్థలం ఇవ్వకపోతే ఇప్పుడు మాకు ఎక్కడైనా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము మాకు జాగా 4 గుంటల జాగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ మాకు బంద్ కార్యక్రమంలో మా చుట్టుపక్కల ప్లంబర్లు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. జేఏసీ కమిటీ ద్వారా ఈ బంద్ సక్సెస్ అయింది. ఇసుక బంద్ చేయడం ఎలా అంటే, ఇసుక అనేది కరీంనగర్కు లేదు. ఇసుకతోని పనులు అన్ని బంద్ జరిగినాయి. ఇసుక హైదరాబాద్ పోతుంది, కరీంనగర్కు ఇసుక రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్లంబర్ సభ్యులకు జాగా లేని వాళ్ళకు జాగా ఇవ్వాలి, 100 గజాలు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయాలి. ప్రభుత్వం నుండి ఏవైతే మాకు పథకాలు ఉన్నాయో పథకాలు కూడా ఇవ్వాలని లేబర్ కమిషనర్ గారికి మేము ఒక విన్నపత్రం ఇస్తాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే మాకు స్థలము కేటాయించిందో ఆ స్థలము ఇవ్వరాలని చెప్పిండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వం వేరే ఎక్కడైనా పర్వాలేదు, కరీంనగర్లో చుట్టుపక్కల పర్వాలేదు, ఒక 4 గుంటల జాగా ఇవ్వాలని ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కన్నం మల్లేశం, జిల్లా అధ్యక్షుని, ప్లంబర్ అసోసియేషన్. అన్న మీరు మాట్లాడారు. దాని అశోక్, ప్లంబర్ మాజీ అధ్యక్షుడిని. ఇది కర్నూలు జిల్లా ప్లంబర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కి నేను మాజీ అధ్యక్షుడిని. అయా మా విశేషాలు ఏంటి అంటే, మా ర్యాలీలో 9 తారీఖు నుంచి 13 వరకు పనులు బంద్ కార్యక్రమం ఎందుకోసం అంటే, మాకు ఇసుక దొరకట్లేదు. మాకు కరీంనగర్లో చాలా ఇసుక ఉంది, చుట్టుపక్కల చాలా ఇసుక ఉండి కూడా మాకు ఇలా పని లేని రోజులు ఉన్నాయి. మాకు తిండి లేక ఎక్కువ అక్కడ, ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ చేయబట్టి ఇసుక రావట్లేదు, పనులను బంద్ ఉంటున్నాయి. కాబట్టి మేము అందరం కలిసి జేఏసీ తరఫున, అన్ని సంఘాల తరఫున బంద్ కార్యక్రమం మేము చేసుకొని ఇవాళ గీతా భవన్ నుంచి కలెక్టరేట్ వరకు రావడం జరిగింది. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినాము. అలాగే మాకు సానుకూలంగా మాట్లాడారు చేస్తానని. అయ్యా ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి ఒక్క ప్లంబరు, ప్రతి ఒక్క కార్మికుడు ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోకుంటే ఏమవుతుందంటే, మనం భవనాల దగ్గర వర్క్ చేసేటప్పుడు కాలేజ్ జారి పడ్డా, గోవ కట్టలు ఎరిగి పడ్డా మళ్ళీ ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. కాబట్టి మళ్ళీ కంపల్సరీ మనకు ఇన్సూరెన్స్ అనేది, లేబర్ కార్డు ఉంటే ఇవన్నీ మనకు సహాయపడతాయి. మన పిల్లల బాగోలు మంచిగా ఉంటాయి. అదే ఇన్సూరెన్స్ కార్డు లేకపోతే మేస్త్రి బలవుతున్నారు, అలాగే ఇంటి యజమాని ఏమిస్తలేరు. ఇవన్నీ మనకు చాలా బాగాలవుతున్నాయి. కాబట్టి ఎవరిని ఏమనకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన అందరి కుటుంబాలు చాలా బాగుంటాయి. అందుకోసం ఇవన్నీ మేము ఇంకా చాలా అయ్యా గతంలో మాకు ప్రభుత్వము మాకు బైపాస్ రోడ్లు ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు మల్లేశంగా చెప్పినట్టు మాకు గత ప్రభుత్వం మాకు అలా చేసింది, ప్రొసీడింగ్ ఇచ్చింది. కానీ మాకు ఇప్పుడు ప్రభుత్వం ఏంటి అంటే ఏదో ఇచ్చి నడవాలని చెప్తున్నారు. అయ్యా గంగుల కమలా గారు మీకు చెప్తున్నాం, దయచేసి మాకు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా మాకు 4 దశాబ్దాలుగా మేము మద్దతు ఇచ్చినాము, మేము గెలిపించాము. మా వంతు దయ తెలిసి మాకు ఇప్పటికైనా ల్యాండ్ ఇవ్వగలరని కూర్చున్నాము. కార్మికుల ఐక్యత.